హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మనందరికీ కూడా చాలా యూజ్ అయ్యే వీడియో అండి ఇది. మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత లూజ్ అవ్వటం కానీ, లేకపోతే భుజాలు జారిపోవటం కానీ ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే మనం టైలర్ దగ్గర పెట్టుకెళ్తే అది వారం రోజులు, 10 రోజుల వరకు మళ్ళీ మనకి ఎవరో అయినా చిన్న ప్రాబ్లమ్‌కి ఆ చిన్న ఇబ్బందికి కూడా వాళ్ళు త్వరగా మనకి చేసిస్తామని అనరు, చేయరు కూడా. అలాంటప్పుడు మీరు మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు. మిషన్ లేకపోయినా చేత్తో కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను ఈరోజు. ఎక్కడ మనం కుట్టు అనేది వేసుకుంటే ఈ భుజాలు జారకుండా ఉంటాయి, అలాగే చేత్తో ఎలా కుట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ప్రతి వాళ్ళకి ఇంట్లో మిషన్ లేదు, ఇంట్లో కుట్టుకుందాం అన్న బయటకి ఇవ్వాలంటే వాళ్ళు ఈ చిన్న ప్రాబ్లమ్‌కి తీసుకోరు కదండీ! అలాంటప్పుడు మీకు తెలిసి ఉండాలి కదా! ఈ బ్లౌజ్ మనం రిపేర్ చేసుకోవటం ఎలా అనేది మీకు తెలిసుంటే ఈజీగా సూది దారంతో ఈజీగా కుట్టేసుకోవచ్చు. అలా మ్యాచింగ్ థ్రెడ్ కూడా అవసరం లేదు దానికి. లోపలే కుట్టే కదండీ బయటికి కనిపించదు. ఓకేనండి. ఇప్పుడు భుజాలు జారుతున్నాయి ఈ బ్లౌజ్‌కి. భుజాలు జారినప్పుడు ఒకటే ప్రాబ్లమ్ ఉండదండి. భుజాలు జారటానికి కారణం ఒక 4 కారణాలు ఉంటాయండి బ్లౌజ్‌కి. ఈ బ్లౌజ్‌కి భుజాలు జారుతున్నప్పుడు మనం ఎప్పుడు మనం కుట్టనేది కుట్టు అనేది ఒక 2 కుట్లు వేసుకొని చూసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వేరే సొల్యూషన్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఇది చూడండి, షోల్డర్ దగ్గర మనకు భుజం జారుతుంది కాబట్టి ఈ భుజం జారినప్పుడు ఈ షోల్డర్ కుట్టు దగ్గర ఇలా కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి చూసారు కదా, ఇక్కడి నుంచి ఇలా క్రాస్‌గా ఈ కుట్టులో కలిసిపోయే వరకు ఇలా క్రాస్‌గా వేసుకోవాలి. అది ఇప్పుడు చేత్తో ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను మీకు. ఇలా క్రాస్‌గా వేసుకోవాలి. లేకపోతే ఇలా సమానంగా వేసారంటే ఇక్కడ కుచ్చులు వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర మనకి అస్సలు బాగోదండి. క్రాస్‌గా వేసుకోవాలి. అది కూడా ఒక ఇటు పావించి, ఇటు పావించి ఒక హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇంకా కొంచెం తగ్గించినా పర్వాలేదు. ఇలా వేసేసుకోవాలి ఇక్కడ కుట్టు. ఇలా క్రాస్‌గా దీంట్లో కలిసిపోవాలి. ఇక్కడ కలవకూడదు. అర్థమైందండి? ఈ కుట్టు ఎక్కడికుంది? ఇక్కడికుంది కదా! ఇక్కడికుంది. ఇక్కడ వరకు రాకూడదు కుట్టు. ఇక్కడి నుంచి ఇలా తేల్చేసుకోవాలనమాట. అప్పుడు కుచ్చులు అలా ముడతలు రాకుండా నీట్‌గా మనకు కుట్టినట్టు తెలీదనమాట. ఇలా కుట్టినప్పుడు మనకు షోల్డర్ అనేది కొంచెం జారటం తగ్గుతది కొద్దిగా. తర్వాత నెక్స్ట్ దీంతో పాటే మనకు ఎక్కువ జారుతున్నప్పుడు కొంచెమే జారుతుందనుకోండి, ఈ ఒక్క కుట్టుతోటే సరిపెట్టేయొచ్చు. ఒక హాఫ్ ఇంచ్ ఏసుకొని. లేదు ఇంకా ఎక్కువ జారుతున్నప్పుడు ఉక్సులు పట్టీ లైన్ ఉంటది కదా! ఉక్సులు పట్టీ, రింగులు పట్టీ లైన్ ఉంటది కదా! పైకి కాకుండా ఇక్కడికి ఇలా చిన్న మడత ఇలా పెట్టి ఇలా ఇప్పుడు మనం ఎలా క్రాస్‌గా కుట్టామో అలాగే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్‌గా ఇక్కడి వరకునే. మనకేంటంటే ఈ భుజం మాత్రమే టైట్‌గా ఉండాలి మెడ. అర్థమైంది కదా! అందుకని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వేసుకుంటే క్రాస్‌గా సరిపోతది. ఇంకా అంతగా ఈ 2 కూడా ఏసినప్పుడు మీకు ఇంకా జారుతుంది భుజం అనుకున్నప్పుడు ఫాల్ట్ ఎక్కడుంటదంటే ఈ చంక కుట్టు ఏదైతే ఉందో అది. మరి చంక బాగా లూజ్ అయినా షోల్డర్ జారిపోద్దండి. అలా అని మరి టైట్‌గా ఉన్నా కూడా షోల్డర్ జారిపోద్ది. అది మెయిన్ కారణము. ఈ 2 వేసిన తర్వాత కూడా మనకి ఇంకా భుజం జారుతుందనుకున్నప్పుడు ఈ షోల్డర్ నుంచి ఈ కుట్టు ఉంది కదా! ఈ కుట్టుకి మనకి బ్లౌజ్ లూజుగా ఉందంటే ఒక కుట్టు ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి మనకి నడుము లూజ్ లేదనుకున్నప్పుడు ఈ కుట్టు నుంచి ఇక్కడికొచ్చేసరికి ఇలా క్రాస్‌గా తీసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన విధంగా క్రాస్‌గా తీసుకొని మళ్ళీ ఇక్కడే ఈ చంక దగ్గరికి మళ్ళీ ఈ కుట్టులోకి కలిపేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ కూడా లూజ్‌గా ఉంది అనుకుంటే ఇక్కడి వరకు ఇలాగా స్ట్రెయిట్‌గా వేసేసుకోవచ్చు. లేదు నడుము బావుంది, హ్యాండ్ బావుంది అన్నప్పుడు ఈ చంక దగ్గరే కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇలా తీసుకొని ఇలా క్రాస్‌గా ఇక్కడి వరకు రావాలి. ఇలా వచ్చి దీంట్లో ఈ కుట్టులో కలిపేసుకోవాలన్నమాట ఇక్కడికి. అర్థమైంది కదండీ! చంక ఎప్పుడు లూజుగాను ఉండకూడదు, అలానే టైట్‌గాను ఉండకూడదు. టైట్‌గా ఉన్నా కూడా మనకి భుజం ఇలాగా జారిపోతదనమాట. టైట్‌గా ఉండకూడదు ఎప్పుడు. అర్థమైందండి? టైట్ ఉండకూడదు, లూజ్ ఉండకూడదు. కరెక్ట్‌గా ఇది మీరు కరెక్ట్‌గా ఎంత మీకు చెయ్యి ఇలా ఎత్తితే పైకి ఫ్రీగా ఎళ్ళేలాగా ఉండాలనమాట. ఒకవేళ టైట్ అయితే మాత్రం ఈ కుట్టు అనేది విప్పేసుకోవాలి. లూజుగా ఉంటే ఒక కుట్టు ఇక్కడి నుంచి ఇలా క్రాస్‌గా తీసుకోవాలి. ఇది ఒక కారణం. నెక్స్ట్ రెండోదేంటంటే
ఈ డాట్స్ ఉంటాయి కదండీ! ఈ డాట్స్ నడుము లూజ్ లేకపోయినా ఈ డాట్స్ పొడవు పెంచుకోవాలనమాట. ఇక్కడి నుంచి పట్టేసుకొని కొంచెం ఇక్కడి నుంచి ఒకవేళ నడుము మీకు కరెక్ట్‌గా ఉందనుకోండి, నడుము కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఇక్కడి నుంచే డాట్స్ పొడవు ఇక్కడి వరకు పెంచుకోవాలి. ఒక ఇంచు వరకు పొడవు పెంచినప్పుడు ఇది మీకు కరెక్ట్‌గా పట్టేస్తదనమాట. అర్థమైందండి? ఈ డాట్స్. ఒకవేళ నడుము కూడా లూజ్ ఉందన్నప్పుడు ఈ డాట్స్ కూడా కొంచెం హాఫ్ ఇంచు ఇలా క్రాస్‌గా తీసుకొని ఇలాగ పైకి పెంచుకోవాలి. ఒక ఇంచు వరకు పైకి డాట్ పైకి పెట్టుకుంటే ఈ భుజాలు జారటం అనేది సాల్వ్ అవుతదండి. ఇప్పుడు నేను ఈ భుజం దగ్గర క్రాస్‌గా మనం సూది దారంతో ఎలా కుట్టాలనేది నేను మీకు చూపిస్తాను. చూసారు కదా! కుట్టుంది కదా! ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని చూసారు కదా! ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. నేను కుట్టి చూపిస్తాను. మీకు ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. మ్యాచింగ్ థ్రెడ్డే అవసరం లేదు దీనికి. మీకు ఇంట్లో ఏ థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్ కుట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ కుట్టొద్దు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ముడి ఇక్కడ కనిపించకుండా ఉండాలి మనకి ఇలాగా. ఇలా అనమాట. ఇలా 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 కుట్టుకున్న తర్వాత రెండు కూడా ఇలా ముడేసేసుకొని లోపలికి వెళ్ళిపోద్ది. మనకేం కనిపించదు. ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇది మనం కుట్టు కుదపోయడం అంటారు. ఇది మిషన్ కుట్టులానే ఉంటదండి. ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను నేను. ఇదిగో ఇలా తీసుకున్నారు కదా! చిన్నగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా చిన్నగా తీసుకోవాలి. ఇలా కుదపోయటం అంటాం కదా! అలా. అలా ఒక లైను తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆపోజిట్‌లో సేమ్ ఇలాగే కుట్టుకొచ్చామనుకోండి, అదే మిషన్ కుట్టులాగే ఉంటది మీకు. కుట్టు ఇంకా కూడా చిన్నగా తీసుకోవచ్చు మీరు. ఇక్కడి వరకు మనం ఇలా దీంతో కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఇలా. ఇలా కుట్టాం కదా ఇంతవరకు. ఇక్కడ ఒక ముడేసేసేయాలి. ముడేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి మనము ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి రావాలన్నమాట. చూసారా ఇక్కడ నేను తీసుకుంటున్నాను దారం మళ్ళీ ఇక్కడి నుంచి ఖాళీగా ఉన్నదాన్ని మళ్ళీ మనం కవర్ చేస్తామన్నమాట రెండో కుట్లో అలా. అంటే ఇటువైపు అటువైపు కూడా కుట్టొస్తుంది అనమాట. మిషన్ కుట్లానే ఉంటుంది. చేతి కుట్టు కదండి, కొంచెం వంకర వచ్చినా పర్వాలేదు. ఇది ఇలా మనం ఇక్కడ ఈ గ్యాప్ని మళ్ళీ దారంతో కవర్ చేస్తాం అన్నమాట. అలా ఇది మనకి మిషన్ కుట్లానే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలా చూస్తారు కదా ఈ విధంగా. రెండు వైపులా కూడా మనకి ఒకలానే ఉంటుంది మిషన్ కుట్టు. మనకు మిషన్ కుట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. ఇక్కడ ఒక ముడి అనేది వేసేసుకోవాలి. మీరు ఎక్కడ నడుం దగ్గర కుట్టినా చంక దగ్గర కుట్టినా కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవచ్చు. అలా మిషన్ కుట్లానే ఉంటుందండి ఇది. పైకి అనేది కనిపించదు. చాలా నీట్‌గా ఉంటది. చూడండి ఇది మనం కుట్టినట్టు ఇక్కడి వరకు క్లోజ్ చేసాం కాబట్టి కుట్టినట్టే కనిపించదు అసలు మనకి. ఇలా చూసారు కదా, దీంతో కవర్ అయిపోయి కుట్టినట్టే ఉండదు మనకి. భుజం దగ్గర అసలు మనం ఒక కుట్టినట్టు కూడా మనకి తెలియదన్నమాట. అలా ఇంత నీట్‌గా
కుట్టుకోవచ్చు. అలాగే సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా చూడండి ఇలా ఇక్కడ మనం ఇప్పుడు ఎలా కుట్టామో అలా చిన్నగా ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా ఈ దారంతో కుట్టడం రాదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడికి ఫస్ట్ ఇలా ముడి అనేది దూరంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ వేసుకుంటే బయటకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇలా ఒక ముడి వేసేసుకోవాలి. ఇది సింగిల్ దారంతో కూడా తీసుకోవచ్చు. నేను సింగిల్గా ఎక్కించి డబల్ని ముడేసాను. మీరు సింగిల్గా కూడా కుట్టుకోవచ్చు. సింగిల్గా కుట్టింది ఇంకా మీకు మిషన్ కుట్టులానే ఉంటుంది. అలా మీకు ఎంత కావాలన్నది ఫస్ట్ మీరు ఒకవేళ మీరు ఇంతవరకు కుట్టాలి అని తెలియనప్పుడు చిన్న చాక్ పీస్తో ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసుకుంటే మీకు వంకరగా టిక్కరగా రాకుండా నీట్గా ఉంటుంది. చిన్నగా ఇలా కుదపోయడం అంటారు దాన్ని. కాకపోతే ఒక లైన్ ఒకవైపు వేసేసి మళ్ళీ రెండో వైపు నుంచి కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక ముడేసేయాలి. ముడేసి మళ్ళీ ఇటువైపు నుంచి అన్నమాట. చూడండి ఇలా రావాలి ఇక్కడికి. ఇలా పైన ఇక్కడ కూడా కవర్ అవుతుంది కదా. చూడండి ఇక్కడ ఖాళీ ఉన్న ఈ గ్యాప్ నుంచి అలా చూసారా. ఈ విధంగా మనం ఒకే లైన్లో కుడితే అసలు మిషన్ కుట్లానే ఉంటుందండి. ఇది ఈ లైన్లు తీసుకోవటం మనం ఒకే లైన్లో తీసుకుంటే అది మిషన్ కుట్టు, ఇది మిషన్ కుట్టే అన్నట్టు ఉంటుంది అన్నమాట. చూసారు కదా. ఈ విధంగా చూడండి రెండు వైపులా కూడా ఒకలానే ఉంటుంది. మిషన్ కుట్టు ఎంత నీట్గా ఉంటుందో మనకు చూడటానికి అంత నీట్గా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి వేసినట్టే తెలియదండి. చక్కగా నెక్ మనం ఈ ఫ్రంట్ నెక్ కూడా అసలు తేడా అనేది ఏమీ రాదు. షేప్లో ఇంత నీట్గా ఉంటుంది. చూసారా. ఈ కుట్టు అనేది మనం ఎంతవరకు వేసామనేది మిషన్ కుట్టులానే ఉంటుంది. అసలు మన చేతితో కుట్టినట్టే తెలియదండి. అంత నీట్గా ఉంటుంది. చూసారు కదా. ఇలా చూసారు కదండి. మీకు మీరుగా ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపించాను. కుట్టేలా రెండు భుజాలకి సేమ్ ఎంతంతే వేసుకోవాలి కుట్లు. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మీకు ఇక్కడ కుచ్చులు మడతలు వచ్చేస్తాయి, నీట్గా ఉండదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వేసుకోవాలి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ రెండు వైపులా. ఓకేనండి. ఇప్పుడు కూడా మీకు అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు తప్పకుండా మీ బ్లౌజ్ అనేది మీరు ఇంట్లోనే సూది దారంతో మీరు మిషన్కి ఇవ్వక్కర్లేదు. మీరు ఎలాంటి కుట్లు అయినా సరే ఈ విధంగా కుట్టుకుంటే మీకు మిషన్ దగ్గరికి వెళ్ళాలి రావాలి అనే ఇబ్బంది కూడా ఉండదండి. చూసారు కదండి వీడియో నచ్చి మీకు అర్థమయ్యి మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా వీడియోని హైప్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే. ఓకేనండి.